అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే ఉద్యోగులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చిందండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఉద్యోగులకు చంద్రబాబు గుడ్ న్యూస్. బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సర్కార్ అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సర్కారు శుభవార్త ప్రకటించింది. రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. దీనికి సంబంధించి మార్గదర్శకాలను జారీ చేసింది. ఇక ఎక్స్చేంజ్ శాఖలో బదిలీలకు సెప్టెంబర్ 5 నుంచి 15 వరకు అయితే అనుమతిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. పరిపాలనా అంశాల్లో కూటమి సర్కారు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ప్రధానంగా అన్ని ప్రభుత్వ శాఖలను ప్రక్షాళన చేసేందుకు సిద్ధమైంది. ఇక దానిలో భాగంగా ఉద్యోగుల బదిలీలకు ఏపీ ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. మొత్తం 15 జిల్లాల్లో బదిలీలకు అనుమతిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగుల బదిలీల్లో అనుసరించాల్సిన మార్గదర్శకాలను వెల్లడించింది. ఇక ఈ నెల 19 నుంచి 31 వరకు ఉద్యోగుల బదిలీల ప్రక్రియ చేపట్టాలని తెలిపింది. ఇక రెవెన్యూ, పంచాయతీరాజ్, పురపాలక, గ్రామవార్డు సచివాలయాలు, గనులు, పౌర సరఫరాలు, అన్ని ప్రభుత్వ శాఖల్లోనే ఇంజనీరింగ్ ఉద్యోగులకు బదిలీలకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఇక దేవాదాయ, అటవీ, రవాణా, పరిశ్రమలు, విద్యుత్తు, వాణిజ్య పన్నులు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో బదిలీలకు ఆమోదం తెలిపింది. ఇక టీచర్లు, వైద్య ఆరోగ్య సిబ్బంది బదిలీలకైతే దూరంగా ఉన్నారు. ప్రజా సంబంధిత సేవల్లో ఉండే శాఖల్లో మాత్రమే బదిలీలకు ప్రభుత్వం అనుమతించింది. ఇక ఈ నెలాఖరులోగా బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక ఈ నెలాఖరులోగా ఉద్యోగుల ట్రాన్స్ఫర్స్ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇక ఉద్యోగుల బదిలీలు ఉమ్మడి 13 జిల్లాల ప్రాతిపాదికన జరుగుతున్నట్లు తెలిపింది. ఇక గిరిజన ప్రాంతాల్లో 2 ఏళ్లు పనిచేసిన ఉద్యోగులు, ఉద్యోగి కాని వారి కుటుంబ సభ్యులకు కానీ ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే బదిలీలకు దరఖాస్తు చేసుకోవచ్చని మార్గదర్శకాలు జారీ చేసింది. అలాగే భార్యాభర్తలు ఉద్యోగులైతే ఒకే ఊరు లేదా సమీప ప్రాంతాల్లో బదిలీలకు అవకాశం ఇచ్చింది. ఇక అందులైన ఉద్యోగులకు బదిలీల నుంచి మినహాయింపు ఇచ్చింది. ఇక ఉద్యోగ సంఘాల ఆఫీసు బేరర్లకు 9 ఏళ్ల బదిలీ నుంచి మినహాయింపునిచ్చింది. అయితే ఆయా లేఖనాలను పరిశీలించిన తర్వాత పరిపాలన పరంగా అవసరమైతే 9 ఏళ్లకు ముందు ఆఫీసు బేరర్లను బదిలీ చేయొచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది.